అందరికీ హాయ్. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో తర్వాత ఫస్ట్ వ్లాగ్, టెంపుల్ వ్లాగ్ అనుకుంటున్నాను. ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో బెంగళూరులోనే నాకు దగ్గరలో ఒక హిస్టారికల్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఏదో మీకు చెప్తాను. ఓకేనా? బాయ్ గైస్. పీజీ నుండి స్టార్ట్ అయిపోయాను. పీజీ నుండి టెంపుల్కి 15 కిలోమీటర్స్. కానీ బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. వెళ్తూ వెళ్తూ ఆ పువ్వుల్ని, ఆ చెట్టుల్ని తీస్తూ వెళ్ళానమాట. చూసారు కదా ఎంత ట్రాఫిక్కో. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. పరమశివుడికి సంబంధించి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి కదా. సాధారణంగా ఒక్క శివాలయంలో ఒక శివలింగాన్ని చూస్తుంటాము. అయితే ఒకే ఆలయంలో పరమశివుడు 5 విభిన్న నామాలతో కొలువై ఉన్నారు. ఆ ఆలయమే బెంగళూరులో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం. ఈ గుడిలో ఏకంగా 5 శివలింగాలను ఒకేసారి మనం దర్శించుకోవచ్చు. బెంగళూరులోని హలసూరు సోమేశ్వర స్వామి ఆలయంలో శివయ్య మనకు సోమేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, నంజుడేశ్వరుడు, భీమేశ్వరుడు, చంద్రమౌళీశ్వరుడు అనే భిన్న పేర్లతో కొలువై ఉన్నారు. ముందుగా మనం ఈ ఆలయంకి సోమేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సోమ అంటే చంద్రుడు, ఈశ్వరుడు అంటే శివుడు, అంటే చంద్రుణ్ణి తలపై ధరించిన శివుడు. అలాగే ఈ ప్రాంతానికి హలసూరు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అప్పట్లో ఈ ప్రాంతం అంతా పనస చెట్లతో నిండి ఉండేది. పనస చెట్టుని కన్నడంలో హలసిన మర అంటారు. అందువల్ల ఈ ప్రాంతానికి హలసూరుగా పేరు వచ్చింది. కొంచెం ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాక గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా? కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించిన యుగ ప్రారంభానికి పూర్వపు చరిత్ర ఉంది. కలియుగానికి ముందు ఈ ఆలయ ప్రాంతంలో మాండ్య మహర్షి ఆశ్రమం ఉండేదట. ఆ మహర్షి శిష్యులతో కలిసి నివసిస్తూ అక్కడ ఉన్న స్వయంభూలింగాన్ని పూజిస్తూ ఉండేవారట. కాలక్రమంలో ఈ శివలింగం భూగర్భంలో కలిసిపోయింది. ఆ ప్రదేశం అంతా అడవిలా మారిపోయింది. ఆ తరువాత 13వ శతాబ్దంలో బెంగళూరులో నగర నిర్మాతగా ప్రసిద్ధి చెందిన కెంపగౌడ తండ్రి జయప్పగౌడ ఒకసారి వేట కోసం ఈ ప్రాంతానికి వెళ్ళారట. వేటలో అలసిపోయిన జయప్పగౌడ ఒక పనస చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు కలలో ఆ పరమశివుడు కనిపించారట. ఇక్కడ నేలలో లింగ రూపంలో తానున్నానని బయటకు తీసి గుడి కట్టించమన్నారట. అక్కడ తవ్వి చూస్తే శివలింగం కనిపించడంతో జయప్పగౌడ గుడి కట్టించి అర్చనలు జరిపినట్లు ఇక్కడ స్థల పురాణం తెలుపుతుంది. ఈ ఆలయాన్ని మొట్టమొదటిగా చోళ రాజులు స్థాపించారు. తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఆలయ నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ తరువాత బెంగళూరుని స్థాపించిన నాదప్రభు కెంపగౌడ ఈ ఆలయాన్ని మరింత విస్తరించి ప్రధాన గోపురం, మండపాలు మరియు ఇతర శిల్పాలను నిర్మించారు. ఆలయంలో ఉన్న కొన్ని శిల్పాలు జక్కన వంశీయులు చెక్కారని చెబుతారు. ఆలయం ముందు భాగంలో 48 స్తంభాలతో ఒక అద్భుతమైన మండపం ఉంది. ఈ శిల్పంలో దుర్గాదేవి 8 చేతులతో వివిధ ఆయుధాలు పట్టుకొని మహిషాసురుణ్ణి త్రిశూలంతో ఛేదిస్తూ ఉన్న దృశ్యం కనిపిస్తుంది. మరోవైపు గిరిజా కళ్యాణంలో శివుడు పార్వతీదేవి చేయిని పట్టుకుని ఉన్నాడు. ఈ కళ్యాణానికి బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్న పూజారి పాత్రను పోషిస్తున్నారు. ఈ కళ్యాణంలో మీనాదేవి, హిమవంతుడు, ఇంద్రుడు, విశ్వకర్మ, అగ్ని, వరుణుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు, విష్ణువు, వాయుదేవుడు, కుబేరుడు, సప్తమాత్రికులు, నారదుడు, సప్త ఋషులు మరియు శివగణాలు ఉన్నారు. మరోవైపు రావణుడు కైలాసాన్ని ఎత్తుతున్నట్టు శివుడు తన చిన్న వేలితో పర్వతాన్ని నొక్కి రావణుడి అహంకారాన్ని అణిచే దృశ్యం ఇది. ఇంకా చాలా 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 అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. చాలా పెద్ద నందీశ్వరుడు, మాండవ్య మహర్షి, నటరాజస్వామి, గణపతి, ఇంకా ఇక్కడ 63 నాయనర్లు అంటే భక్తి మార్గంలో శివుని పట్ల పరమ భక్తితో జీవించిన తమిళ శైవ భక్తులు. వీరందరూ శివుని భక్తి కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారు. ప్రతి నాయనర్ జీవితం భక్తి, త్యాగం, నిస్వార్థ ప్రేమకు ప్రతీక.
సిద్ధి గణపతి, శ్రీ విద్యా గణపతి, దక్షిణామూర్తి, శ్రీ అరుణాచలేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణు, నాగదేవత, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు దేవసేన, మరోవైపు వల్లి ఉంటారు. సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, జ్యేష్ఠదేవి, శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం, సూర్యనారాయణుడు. ఇంకా గర్భగుడిలో ఉన్న సోమేశ్వర స్వామిని వీడియో తీయలేదు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, సో నేను తీయలేకపోయాను. ఈ పెద్ద చెట్టు చూసారు కదా, దీన్ని శివలింగ పుష్పం చెట్టు, ఇంకా నాగమల్లి చెట్టు అని కూడా అంటారు. ఈ పుష్పాలు శివలింగం ఆకారంలో ఉంటుంది. ఆఫ్టర్నూన్ క్లోజింగ్ టైంకి కొంచెం ముందు వెళ్ళినందువల్ల ఇంత వీడియోనే తీయాల్సి వచ్చింది. క్లోజింగ్ టైం కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to 12:30 PM, ఈవినింగ్ వచ్చి 5:30 PM to 9 PM. ఫెస్టివల్స్ అప్పుడు వేరుగా ఉండొచ్చు. ఈ మండపంలోనే శివుడి బ్రహ్మరథోత్సవం సమయంలో 11 రోజుల పాటు ఊరేగింపు జరిపి 11 వాహనాలను ఉంచుతారు. 11 రోజుల పాటు చైత్రమాసంలో ఉత్సవాలు జరుపుతారు. చైత్ర పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పూల పల్లకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న ఆలయం కామాక్షమ్మ వారి ఆలయం, కుడివైపు ఉంటుంది గర్భగుడికి. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా శిలతో చెక్కిన బీజాక్షర యుక్త శ్రీచక్రం కూడా ఉంటుంది. గోపురం పైన దేవీ దేవతలు, ద్వారపాలకులు, గంధర్వులు, ఇంకా చాలా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు, నాగదేవతల సన్నిధి ఉంది. ఇక్కడ కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో కన్నుల పండుగలాగా దీపోత్సవాలు నిర్వహిస్తారట. మహాశివరాత్రి రోజున ఉత్సవాలు, అభిషేకాలు జరుగుతాయట.
గుడి లోపల ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా బెంగళూరు వచ్చినప్పుడు ఈ హలసురు సోమేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్. నా ఛానల్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. బాయ్ బాయ్.